అందరికీ నమస్కారం. ఇది క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇవ్వాలి, బట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నాను. ఎందుకంటే చాలా సింపుల్గానే ఇస్తున్నాను కాబట్టి. దయచేసి ఆడవాళ్ళు ఓలానా, ఓబరా, ర్యాపిడోనా మ్యాక్సిమం మెయిన్ రోడ్ల మీదకి వెళ్లకుండా అక్కడక్కడే ఉండే రోడ్లు, 1 కిలోమీటర్ లోపు ఉండే రోడ్లు అటువంటివి అయితే మీరు బైక్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ బైక్గా వద్దండి. జ్యోతి సురన్ కాలనీలో ఉంటారు. పాపం అతను వచ్చేసి ఐ థింక్ సుధాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి. అతను ర్యాపిడో డ్రైవర్. ఈ జ్యోతి వాళ్ళ భర్త అక్కడే ఒక కూరగాయల దుకాణం నడుపుతూ ఉంటాడు. దాన్ని అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుని వచ్చాడు. ర్యాపిడో ఎక్కింది, వెళ్తుంది. ఆడవాళ్ళు సైడ్కి ఏదో కూర్చుంటారు పాపం, వెళ్తున్నారు. అండ్ ఆడవారు వెనకున్నప్పుడు ఆ డ్రైవర్ కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉంటాడు. మగవాళ్ళు ఉన్నప్పుడు అటు ఇటు కూర్చుంటారు, 2 కాళ్ళు వేసి. డ్రైవర్కి కంఫర్ట్ ఉండిద్ది, వెనకాల కూర్చున్న కంఫర్ట్ ఉండిద్ది. ఇన్ కేస్ గబక్కనే ఏదైనా తేడాగా ఉన్నప్పుడు ఎలాగైనా సరే మూవ్ ఆన్ అవుతారు. బట్ లేడీస్ అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉంటారు. వాళ్ళైనా కూర్చొని కూడా అలాగే ఉంటారు. వెళ్తున్నాడు. ఇందులో వెనకాల నుంచి టిప్పర్లు. అసలు ఈ టిప్పర్లు మరీ ఘోరరా బాబు. అసలు హైదరాబాద్ సిటీలో అయితే, ఎస్పెషల్లీ అవుట్స్కట్స్లో అయితే ఘోరంగా ఉన్నాయి అసలు అవి అయితే. వాడు ఎలా వచ్చాడంటే కానీ పాపం వెనక నుంచి కొట్టేశాడు. ఈమె జ్యోతి అండ్ ర్యాపిడో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరు మించి వెళ్ళిపోయింది, టిప్పర్ వెళ్ళిపోయింది. స్పాట్లో చనిపోయారు వాళ్ళిద్దరు అయితే. ఇక చూసినటువంటి వాళ్ళు పగలే కదని చెప్పేసి మొత్తానికి వెంటబడ్డారు. టిప్పర్ ఎక్కడో దొరికాడు, తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. వీడియో కండిషన్ మీకు అర్థమైంది కదా. ప్లీజ్ దగ్గరగా అసలు నడవలేం లేరా, అండ్ గొంతులు సందులే కదరా, ఏం పెద్ద వెహికల్స్ ఏం లేవలేరా, రావులేరా అనుకుంటే అప్పుడు బైక్ బుక్ చేసుకోండి ఆడవారు. మగవారికి అయితే 5 కిలోమీటర్ లోపు అయితే బైక్ ఓకే అబ్బాయి, మీకైనా 5 కిలోమీటర్ దాటిందంటే మ్యాక్సిమం బైక్ వద్దు. ఓకే, అలాగే బైక్ వాళ్ళు పొట్టకూడదులా. మీకు జాగ్రత్త చెప్తున్నాను అంతే. ఓకే, ప్లీజ్ జాగ్రత్త.